ఇవాళ ఈ వీడియో ఏంటంటే వేలాంగిణికి అయితే నేను వెళ్ళాను. చాలా మంది ఇక్కడ రావాలని, ఇక్కడ దర్శించుకోవాలని అనుకుంటుంటారు. కాకపోతే కుదరదన్నమాట. సో ప్రతిదానికి టైం రావాలి అని అంటారు కదా. ఇప్పుడైతే ఆ టైం అయితే వచ్చింది. మన కర్నూలు నుంచి నేనైతే బస్ అయితే బుక్ చేసుకుని వచ్చాను. వేలాంగిణి తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన క్రైస్తవ తీర్థయాత్ర కేంద్రము. ఇక్కడ ఉన్న ఆరోగ్యమాత అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి అయితే చెందింది. ఈ ప్రదేశం బంగాళాఖాత తీరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 వరకు మరియమాత పుట్టినరోజు సందర్భంగా జరిగే 10 రోజుల వేడుకలకు వేలాది మంది భక్తులు ఇక్కడికైతే వస్తూ ఉంటారు. కుల మత భేదాలు లేకుండా భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడకు మనము చేరుకోవాలంటే రైలు మార్గంలోను బస్సు మార్గంలోను రెండిట్లోనూ చేరుకోవచ్చు. ఈ మేరీ మాతని అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన విశేషం ఏంటంటే 3 హిస్టారికల్ ఈవెంట్స్ అయితే జరిగాయి. మేరీ మాత 3 దర్శనాలు అయితే ఇక్కడ జరిగాయి అన్నమాట. వాటి గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. ఆ 3 ఏంటనేది అద్భుతమైన ఆశ్చర్యపడిపోయే చరిత్ర అన్నమాట. మేరీ మాత దర్శనమిచ్చిన చోటే ఈ వేలాంగిణి పట్టణము. మేరీ మాత 3 సందర్భాల్లో దర్శనమైతే ఇచ్చారు. 1770 గొర్రెల కాపరి బాలుడు సమీపంలోని ఇంటి పాల పంపిణీ చేస్తున్నప్పుడు మొదటి మరియు మాత దర్శనం సంభవించినట్లు చెబుతారు. మార్గ మధ్యంలో ఒక అందమైన స్త్రీ ఒక బిడ్డ పట్టుకొని బిడ్డకు పాలు కావాలని కోరింది. ఆమెకు కొంత పాలు ఇచ్చిన తర్వాత అతను మండుటెండలో పాలు పంపిణీ ముగించిన తర్వాత జగ్గు ఇంకా తాజా చల్లని పాలతో నిండి ఉందని అతను కనుగొన్నాడు. బాలుడు స్త్రీని ఎదుర్కొని ప్రదేశానికి సమీపంలో ఒక చిన్న మందిరం నిర్మించబడింది. దానిని మాత కులం అని పిలుస్తాడు. దీని అర్థం తమిళ్లో తల్లి కొలను లేదా బావి. రెండవ మరియా మాత దర్శనం మజ్జిగ అమ్ముతున్న ఒక వికలాంగుడైన అబ్బాయికి ఒక అందమైన స్త్రీ తన చేతిలో బిడ్డతో కనిపించింది. పిల్లవాడు మజ్జిగ తాగమని అడిగాడు. అతను దానిని తాగిన తర్వాత ఆ స్త్రీ ఆ అబ్బాయికి పట్టణంలోని ఒక పెద్ద మనిషిని సందర్శించి ఆ ప్రదేశంలో తన గౌరవార్థం ఒక ప్రార్థన మందిరాన్ని నిర్మించమని కోరింది. బాలుడు బయలుదేరినప్పుడు అతను స్వస్థత పొందాడని ఇక అవటివాడు కాదని గ్రహించాడు. ఆరోగ్యమాత గౌరవార్థం ఒక చిన్న ప్రార్థన మందిరాన్ని నిర్మించారు. ఇక 3వ సందర్భము పోర్చుగీస్ నౌక బంగాళాఖాతంలో విపరీతమైన వాతావరణంలో చిక్కుకున్నప్పుడు 3వ ముఖ్యమైన సంఘటన జరిగింది. భయాందోళనకు గురైన నావికులు వారు మేరీమాతని ప్రార్థనలతో సహాయం అయితే కోరారు. తుఫాను ఒక్కసారిగా తగ్గుముఖం పడ్డంతో నౌకలోని 150 మంది సిబ్బంది బోల్తా పడకుండా కాపాడారు. ఇది మేరీ నేటివిటీ యొక్క పండుగ రోజు సెప్టెంబర్ 8 జరిగింది. కృతజ్ఞతగా నావికులు ఈ మందిరాన్ని పునః నిర్మించారు. వారి ప్రయాణాలు ఈ ప్రాంతానికి తీసుకువచ్చినప్పుడల్లా ఆలయ సందర్శించడం విరాళాలు ఇవ్వడం కొనసాగించారు. ఇలా మేరీమాత యొక్క నిజ దర్శనాలు అయితే జరిగాయి అన్నమాట. ఇక అక్కడికి ఎంతో మంది భక్తులు వేలాది మంది వస్తూనే ఉంటారు. మనకి ఎక్కడ చూసినా కూడా ఈ పెద్ద జీసస్ స్టాట్యూ అయితే 78 అడుగుల హైట్ తోటి అయితే నిర్మించారు. చూడడానికి చాలా పెద్దగా అండ్ అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. వేలాంగిణి పట్టణం చర్చిలో చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. పైనుంచి దేవుడు మనకి ఆశీర్వదించినట్టుగా చాలా అందంగా అయితే మనకి ఉంటుంది. ఇది చూడడానికి కూడా చాలా అందంగా చాలా బాగుంటది. ఇక్కడ ఫుడ్ అనేది చాలా యావరేజ్ గా అయితే ఉంటుంది. మరి తినొచ్చు అని కాదు, తినలేము అని కాదు, ఒకేలాగా అయితే ఉంటది. స్ట్రీట్ లో మనకి చాలా రకాల షాపులు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ఇక్కడ మనం కొనుక్కొని అయితే వెళ్ళొచ్చు. పిల్లలకు సంబంధించిన బొమ్మలు గాని చాలా బాగుంటాయి. 10 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి ప్రసాదాలు తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా నాకు నచ్చినది ఇక్కడ హల్వా అనేది చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు గనక వెళ్తే హల్వాని ట్రై అయితే చేయండి, చాలా బాగా ఉంటుంది. ఎవరికైనా మనము తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కూడా ఒక గుడ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగా ఉంటది హల్వా అనేది. ఇక ఫుడ్ కూడా చాలా స్ట్రీట్స్ లో చాలా అయితే ఉంటాయి. టేస్ట్ కూడా మనం చేయొచ్చు కావాలనుకుంటే. అలాగే కొన్ని చిన్న చిన్న గేమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మనం కావాలనుకుంటే ఆడుకోవచ్చు. చాలా ఎంజాయ్ గా ఉంటది. తీరంలో సముద్ర అలలు కూడా చాలా బాగా ఉంటాయి. మార్నింగ్ టైమ్స్ అయితే మీరు గనక వెళ్తే చూడడానికి చాలా అందంగా అయితే ఉంటది. మంచిగా చిల్ అయితే అవ్వచ్చు. ahí,
ఇక రూమ్స్ విషయానికి గనక వస్తే వీకెండ్స్ అలాగే పండగ సమయంలో చాలా రద్దీగా అయితే ఉంటది. అలాంటి సమయంలో మనము ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే చాలా ఈజీగా అండ్ అక్కడికి వెళ్ళాక కష్టపడకుండా ఉంటుంది. ఇక మామూలు టైమింగ్స్ లో అయితే అంతగా రద్దీ అయితే ఉండదు. రూమ్స్ అనేవి ఈజీగానే మనకి దొరికేస్తాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 500 నుంచి 1000 రూపాయలు 2000 వరకు రూమ్స్ అయితే ఉంటాయి. నేను తీసుకున్న రూమ్ కాస్ట్ నాకైతే 1300 రూపీస్ అయితే పడింది అండ్ చాలా లగ్జరియస్ గా అయితే ఉంది.